హాయ్ ఆల్, ఈరోజు మేము ఆంధ్ర స్టైల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఆంధ్ర స్టైల్ ఉగ్గానికి మొదట మనం బొరుగులు ఒక ప్యాకెట్ తీసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ప్యాకెట్స్ తీసుకోవాలి. దానికి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. పోపు దినుసులు మనం ఉప్మా తిరగబోసేటానికి ఏం కావాలో ఆవాలు, శనగపప్పు పక్కన పెట్టుకోవాలి. మొదట ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటెం లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బొరుగులతో చేసిన ఉగ్గాని పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది త్వరగా అయిపోతుంది. మనకు 2 minutesలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత బాగా వేగిన తర్వాత బొరుగుల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఆ బొరుగులు కవర్ ఓపెన్ చేసుకొని దాంట్లో వేసుకొని 2 minutes మొత్తం బొరుగులు నీళ్ళల్లో నానేంత వరకు ఒక 2 minutes అలానే ఉంచాలి. ఇప్పుడు ప్యాన్లో మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆ బొరుగుల్ని నీళ్ళల్లో బాగా నానబెట్టి వాటిని ఎత్తి ఇప్పుడు మనం ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసి బాగా మగ్గించిన తర్వాత మనం ముందుగా దానికి ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలండి. లాస్ట్లో మనము ఈ పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు కావాలనుకుంటే టమాటా వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. మేము టమాటా వేయలేదు, మా పిల్లలు ఇష్టపడరు అనేసి పుల్లగా ఉంటే అందుకని టమాటా వేయలేదు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనము దాంట్లో శనగపప్పు, వేచిన శనగపప్పు, ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. వేయించిన శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం పక్కన బొరుగులు నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళలో బాగా 2 minutes బాగా నానిన తర్వాత ఆ బొరుగులను తీసుకొని వచ్చి ప్యాన్లో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలబెట్టాలి. మిక్స్ అయ్యేంత వరకు బాగా కలబెట్టాలి. మామూలు మనం రవ్వ ఉప్మాలో పసుపు వేయము, కానీ ఉగ్గానికి పసుపు వేస్తేనే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అంతా మొత్తం బొరుగులకు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు టిఫిన్ ఐటెం కానీ యూజ్ అవుతుంది, స్నాక్ ఐటెం కానీ యూజ్ అవుతుంది. మీకు కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ నచ్చితే కూడా అవి కూడా వేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో ఎండుమిరపకాయలు, వేచిన శనగపప్పు, ఆ పౌడర్ని కూడా లాస్ట్లో వేసి ఆ పౌడర్ను కూడా మనకు క్వాంటిటీ బట్టి ఒక ప్యాకెట్ బొరుగులకి ఒక 7 tablespoons పౌడర్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా కలుపుకోవాలి. దీనికి మనం పక్కన మిరపకాయ బజ్జీలు వేసి పెట్టుకుంటే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉగ్గానికి మిరపకాయ బజ్జీలు పక్కన తయారు చేసి పెట్టుకొని దీంతోపాటు ఉగ్గాని, మిరపకాయ బజ్జీ తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్కి. ఈ విధంగా ప్రిపేర్